అని మాట్లాడిన మాట కావచ్చు. సో బీజేపీకి అనుకూలమైనటువంటి వ్యాఖ్యలే రేవంత్ రెడ్డి చేస్తున్నారు అనేది ఒక అంశం. ఈ మధ్య అదాని గురించి రాహుల్ గాంధీ అక్కడ తిడుతూ ఉంటే అదాని డైరెక్ట్ గా ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించారు. అటు కేటీఆర్ ఏమో రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతారంటున్నారు. సో మీకు రేవంత్ రెడ్డి మీకు మిత్రుడా లేదు అపోనెంట్ గానే మీరు భావిస్తున్నారా? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి నాణ్యానికి రెండు దిక్కుల రెండు పార్టీలు మీరు అంటున్నారు. ఏది కరెక్ట్? ఎవరు మీకు మిత్రులు, ఎవరు కాదు? భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 543 పార్లమెంట్ స్థానాలని ఒంటరిగానే గెలుచుకోవాలనేటువంటి లక్ష్యం ఉంది మాకు. ఆ లక్ష్య సాధనలో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటి విజ్ఞప్తి. దయచేసి కాంగ్రెస్ ఈస్ట్ అయితే భారతీయ జనతా పార్టీ వెస్ట్ అయితే తప్ప ఈ రెండు కలిసి ట్రావెల్ చేయడానికి అవకాశం ఉండదు. రేవంత్ రెడ్డి గారు వారి వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పిండ్రా, లేకపోతే ఆ నిమిషానికి ఏం చెప్పాలనో అర్థం కాక, ఎందుకంటే పక్కన రాసిస్టోళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఏది వస్తుంది చెప్పండి నాకు తెలియదు. కానీ ఆయన చెప్పిన మాటలు మాకెందుకు సహకరించేలా ఉంటాయి? ఆయనే చెప్తా ఉన్నాడు కదా, మొన్న డిసెంబర్లో ఒక కేడీని దించడం, రేపు మోడీని దించుతామని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాకు మిత్రుడు ఎట్లా అవుతాడు? భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తులు కొన్ని సందర్భాల్లో ఇట్లా మైకు పట్టుకున్నప్పుడు ఆ నిమిషానికి ఏం సమాధానాలు చెప్పాలో అర్థం కాక తప్పించుకుని తందుకు చెప్పిన సమాధానాలతోటి రేవంత్ రెడ్డి గారికి మాకేం దోస్తాను ఉండదు సార్. ప్రజల్ని మేము గౌరవిస్తాం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవిస్తాం. 5 సంవత్సరాలు ఆయనకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. సాదుకుంటారా చంపుకుంటారా అన్నట్టు, ఉంచుకుంటాడా పోగొట్టుకుంటాడా ఆయన కర్మ, దానికి మేమేం చేస్తాం? నేను ఇందాకే చెప్పిన, ఆయన కుర్చీ గుంజేటోడు ఎవడన్నా ఉంటే ఎడమ పక్కన ఉన్నాడో కుడి పక్కన ఉన్నాడో గుంజుకోవాలి. ఆయన ఎవరిని కూర్చోబెట్టుకుంటుండ అనేది ఆయన ఆలోచించుకోవాలి. దానికి మాకేం సంబంధం ఉంటుంది సార్? మేము అన్ని పొలిటికల్ పార్టీస్ ని సమాన దూరంతో చూస్తాం సార్, అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఎన్డీఏ. రఘునందన్ గారు, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఏం చేసింది, మోడీ గారి ప్రభుత్వం ఏం చేసింది అనేది మీరు క్లియర్గా చెప్పారు. అట్లనే మీరు మీకే ప్రత్యేకంగా ఓట్లు ఎందుకు వేయాలి, మీరు ఏం చేశారనేది కొన్ని పాయింట్స్ వరకే చెప్పారు. ఇప్పుడు నేను అది క్లియర్గా అడుగుతున్నా, మీకు రఘునందన్ రావు అనే వ్యక్తికి మెదక్ పార్లమెంట్లో ఓటు ఎందుకు వేయాలి? అదొకటి. తర్వాత దేశవ్యాప్తంగా మోడీ హవా ఉంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనే స్థాయి దాకా తీసుకుపోతే ఆ తర్వాత జరిగిన సంస్థాగత మార్పులు కానివ్వండి, ఇంకేం మార్పులైన తర్వాత కూడా ఇక్కడ అధికారంలోకి వస్తుంది అనుకున్న దశలో కేవలం 8 సీట్లకు మాత్రమే మీరు పరిమితం అయిపోయారు. అది అక్కడి నుంచి ఇప్పుడు 10 సీట్లు 14 సీట్ల దాకా మేము గెలుస్తాం, అత్యధిక సీట్లు మాకే వస్తాయని చెప్తున్నారు. అది ఏ విధంగా చెప్పగలుగుతారు? తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్కి బీజేపీకి బాగా మిత్రబంధం ఉంది, వాళ్ళు బాగా కలిసిపోతున్నారని చెప్పి నిన్న ఉన్న మీటింగ్లో కూడా మాట్లాడుతున్నారు. దాన్ని ఎవరు కూడా మీరు పూర్తి స్థాయిలో ఖండించలేకపోతున్నారు. దానికి కూడా మీరు సమాధానం చెప్పండి ప్లీజ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటి కార్యాలయానికి సంబంధించిన అధికారులు కవిత గారిని పిలిచే కంటే ముందు శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా ఈడీ ఆఫీస్కి పిలిచారు, రాహుల్ గాంధీ గారిని కూడా ఈడీ ఆఫీస్కి పిలిచారు. ఆఖరికి ప్రియాంక వాద్రా గారి భర్త రాబర్ట్ వాద్రా గారిని కూడా పిలిచి 8 గంటలు 14 గంటలు కొన్ని పేపర్లు గ్రిల్ చేసినాయి అన్నారు, కొన్ని పేపర్లు చీల్ చేసినాయి అన్నారు, కొన్ని పేపర్లు ఇంట్రాగేషన్ చేసినాయి అని చెప్పారు. మొత్తానికైతే ఈడీ కార్యాలయానికి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రాబర్ట్ వాద్రా గారు కూడా ఆహ్వానించబడ్డారు, ప్రశ్నించబడ్డారు, క్రాస్ చెక్ చేయబడ్డారు. మరి సోనియా గాంధీని అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటని ఎందుకు మాట్లాడతలేరు? కొంతమంది టీవీ ఛానల్ మిత్రులు, కొంతమంది టీవీ ఛానల్ నడుపుతున్నటువంటి యాజమాన్యాలు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఎజెండా కోసం, ఎర్ర జెండా ఎలిసిపోయింది కాబట్టి, ఎర్ర జెండా పేరు మీద జనంలోకి అయితే మాకు గుర్తింపు లేదు కాబట్టి మేము ఏదో ఓ టీవీ ఛానల్ పెట్టుకుని ఆ టీవీ ఛానల్ పేరు మీద మా మొదటి ముద్దాయి లేదా మొదటి శత్రువు భారతీయ జనతా పార్టీ కాబట్టి వాళ్ళని విమర్శించాలని విమర్శించడం తప్ప ఇంకొకటి కాదు. భారతీయ జనతా పార్టీ పుట్టినటి నుంచి రేపటి దాకా ఎప్పటికైనా ఒకే స్టాండ్ మీద ఉంటుంది, ఒకటే రకంగా పోతా ఉంటుంది. కాబట్టి సోనియాని అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ ఒకటని ఏ ఛానల్ కూడా చెప్పలేదు. కానీ కవితను అరెస్ట్ చేయకపోతే మాత్రం బీజేపీ బీఆర్ఎస్ ఒకటని నచ్చిన వాళ్ళు నచ్చిన వ్యాఖ్యానాలు చేసిరు. అమాయకులైనటువంటి మా తెలంగాణ సమాజాన్ని నమ్మించడం లోపల వాళ్ళు సఫలీకృతమయ్యారు తప్ప సంస్థాగతంగా ఏదో జరిగింది, ఇంకోటి జరిగింది అనేటువంటి మాటలు నేను నమ్ముతలేను. 2023 నవంబర్లో ఎన్నికల కంటే ముందు రాష్ట్రంలో ఏ వాతావరణం అయితే ఉందో చంద్రశేఖరరావుని ఇంటికి పంపిద్దాం, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ని తెచ్చుకుందామని అయితే ఎట్లయితే ప్రజలు భావించిండ్రో ఇప్పుడు 2024 ఏప్రిల్కి వచ్చేసరికి ప్రజలు అట్లే భావిస్తా ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన బూటక హామీలను పక్కకు పెట్టి
ఈ రోజు ఖచ్చితంగా మనం భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని మళ్ళొకసారి అధికారంలోకి తెచ్చుకోవాలని ప్రజలు చాలా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా పోతాం. మీరు అన్నారు అప్పుడు రాలేదు, ఇప్పుడు ఎట్లా వస్తాయి మీకు అని అన్నారు. 2018 నవంబర్లో మేము గెలిచింది ఒకటే సీటు, మాకు వచ్చింది 7% ఓట్లన్నా. కానీ 4 నెలల తర్వాత ఏప్రిల్ 2019లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే మాకు వచ్చింది 21% ఓట్లు వచ్చినాయన్న. 4 పార్లమెంట్లు గెలిచినాం. 21 అసెంబ్లీ స్థానాలలో భారతీయ జనతా పార్టీ మిగతా 2 రాజకీయ పార్టీల కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది. దిస్ ఐఎమ్ కంపేరింగ్ విత్ 2018 నవంబర్ నుంచి 2019 డిసెంబర్ లెక్కలు చెప్తా ఉన్నాను. అసెంబ్లీకి వచ్చిన 7% ఓట్లు, పార్లమెంట్కి వచ్చినాయి 21% ఓట్లు. అసెంబ్లీలో వచ్చింది 1 ఎమ్మెల్యే, పార్లమెంట్కి వచ్చింది 4 ఎంపీలు. పార్లమెంట్ లో పోలైనటువంటి సీట్లను, ఓట్లను లెక్కేసుకున్నట్లయితే 21 అసెంబ్లీ స్థానాలలో భారతీయ జనతా పార్టీ మిగతా 2 పార్టీలను దాటి ముందుకు పోయిందన్న, అవుట్ ఆఫ్ 119. ఈ రోజు 2023 నవంబర్ లో జరిగిన ఎన్నికలలో, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మాకు వచ్చినటువంటి ఓట్లు 14.6% వచ్చినాయన్న. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఇన్ ద సేమ్ యాంగిల్ 7%